గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ ప్రకాష్ అండి. వెల్కమ్ టు పీపీ ఫామ్ తెలుగు. మనం ఫెన్సింగ్ అయితే వేసేసాము. తర్వాత నాటుకోళ్ల ఫామ్ గురించి మొత్తం ఈరోజు ఒక టోటల్గా మన ఫామ్ గురించి ఒక వీడియో చేద్దామని నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే మనం ఫెన్సింగ్ వేసాం. చాలామంది మనకు డౌట్ వచ్చింది ఏంటంటే చాలామందికి ఈ ఎక్కడ తీసుకున్నారు, తర్వాత ఇది ఎంత పడుతుంది, టోటల్గా ఎస్టిమేషన్ ఇంతే వస్తుందా ఖర్చు, తర్వాత ఈ కడీలు నిజంగానే అంత ప్రైస్లో ఉందా అన్నట్టు చాలామంది అడిగారు. అవునండి, నేను చెప్పింది మొత్తం కరెక్టే. మన దగ్గర అయితే ఇప్పుడు ప్రస్తుతం 120K ఈ కడీలు ఉన్నాయండి. అండ్ ఫెన్సింగ్ అయితే మనకు 2000లోనే ఒక బండల్ వచ్చేస్తుంది. మనకు చాలామంది 2500కి అవి అయితే ఇస్తున్నారు. ఇది లోకల్ కంపెనీ అయితే మంచి కంపెనీ అయితే కాదు. సో ఇది గమనించగలరు. దాంతోపాటు ఇక్కడ మన ఫామ్లో ఇక్కడ మనము నీళ్ళు ఇక్కడ మనం ఇంకా బోర్ వేసుకోలేదు. బోరు పక్కన వాళ్ళకు లీజుకు తీసుకున్నాం అనమాట ఒక సంవత్సరానికని. దానికోసమని సంపు అయితే తవ్వించుకున్నాం ఇక్కడ. ఇది రేపటిలోపు క్లియర్ అవుతుంది. ఇది కూడా మనము రేపు ఒక వీడియో చేస్తాం దీని గురించి కూడా, ఎంత ఖర్చు అయిందో దీని గురించి కూడా. ఇది మనం ఉండడానికని ఒక షెడ్ వేసుకున్నాము. ఇందులో టీవీ అన్నీ కూడా సెట్ చేసుకున్నాను నేనైతే. నేను ఉండను ఇక్కడ. ఇప్పుడు మొన్నటి వరకు ఇక్కడే ఉంటుండే, కానీ నాకు మ్యాజిక్ షోలు ఎక్కువ రావడం వల్ల నేను హైదరాబాద్కి అయితే షిఫ్ట్ అయ్యాను. సో ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు నేను అప్పుడప్పుడు వస్తున్నా. దానివల్లనే ఇప్పుడు కొద్దిగా లేట్గా అయితే వీడియో చేస్తున్నా. ఇది స్టోరేజ్ కోసం మా అన్న ఏదో వేసాడు, కానీ ఇది అంతగా బాగాలేదు. ఇది కూడా తీసేస్తాము, ఈ షెడ్ని తీసేస్తాము, ఇక్కడ నుంచి రిమూవ్ చేస్తాం. తర్వాత ఇది ఉంది కదా గ్రాస్, దీని గురించి కూడా మీకు ఒక వీడియో చేశాను, అది ఎన్ని రోజుల్లో పెరిగిందని. దీనికి ఇప్పుడు ఇక్కడ మొత్తం లాంచ్ చేద్దామని చూస్తున్నా ఈ ఇంత గడ్డితోనే, అది కూడా వీడియో చేయబోతున్నా. సో చూసారు కదా, ఈ షెడ్ లోపల ఇప్పుడు మన దగ్గర చాలా నాటుకోళ్ళు ఉండే. స్టార్టింగ్లో మనము 4000కు నాటుకోళ్ళు తీసుకొచ్చాము. మన అంటే ఊర్లో దొరికేటి వాటి గురించి తీసుకొచ్చాము. అవి చాలా ఎక్కువైంది, వాటికి అమ్ముకున్నాము. దాని అమౌంట్ అయితే మనకు వచ్చేసింది. కానీ దాని తర్వాత ఒక గిన్నె కోడి అంటారు కదా, అది బయట నుంచి తేవడం వల్ల దాని ఇన్ఫెక్షన్ కాస్త మనకు అన్నిటికీ తాకడం జరిగింది. దానివల్ల అన్ని కోళ్ళు అయితే చనిపోయే ప్రస్తుతం. ఇప్పుడు లోపలికి వెళ్దాం. ఇక్కడ మాకు పిల్లులు ఎక్కువ ఉన్నాయండి. మన టర్కీ కోడి కూడా ఉంది కదా, ఈ టర్కీ కోడితో పాటు ఇంకోటి టర్కీ కోడి ఉండే, దానికి పిల్ల అయితే ఎత్తుకుపోయింది. ఇక్కడ నుంచి చాలా పిల్లులే ఎత్తుకుపోయినాయి. ఇక్కడ మనము చూసుకుంటే ఇక్కడ మేకలు ఉంటాయి. మా మేకలు ఇక్కడే ఉంటాయి. తర్వాత ఇవి చూసారు కదా, చిన్న చిన్న ఇవన్నీ బయటకు వచ్చి మేస్తున్నాయి. అయితే ఇవి కొన్ని చచ్చే టైంలో కొన్ని కోడి దగ్గర నుంచి మనము ఈ పిల్లల్ని బయట తీసుకున్నాము. వాటి మమ్మీ అయితే చనిపోయింది. ఇక్కడ ఉన్నాయి కదా, ఈ లాస్ట్ టైంలో ఎట్లా బతికే ఆ ఇన్ఫెక్షన్ నుంచి మనకు లాస్ట్లో బతికిన ఈ 4 కోళ్ళు మాత్రమే. అక్కడ ఒకటి కూర్చుంది, కనిపిస్తుందో లేదో, అక్కడైతే కూర్చున్నాయి. తర్వాత మన పావురాలు కూడా ఇన్నే ఉన్నాయి. మన పావురాలన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇది ఒకటి బయటకు వచ్చినట్టుంది, ఇది బయటకు వచ్చింది. అయితే మనము రోడ్ల మీద అమ్ముతారు కదా మన బుట్టల్లో, వాటికి తీసుకొచ్చాను. ఇది మనకు 10 రూపీస్ కానీ ఒకటి చిక్ ఇచ్చారు. ఇందులో మొత్తం 50 చిక్స్ తీసుకున్నాం, కానీ అప్పటిదప్పుడే అవన్నీ చచ్చిపోయాయి. కొన్ని అంటే మనం బ్రూడింగ్ కోసం లైట్ వేయలేదనమాట, దానివల్ల ఇవి చనిపోయాయి. తర్వాత కొన్ని రోజులకి బ్రూడింగ్ చేసేసరికి అన్నీ ఇప్పుడైతే ఎంతైతే ఉన్నాయో అన్నీ బతుకుతున్నాయి. కానీ కొన్ని మాత్రం ఈ మేకలు అక్కడ నుంచి కొన్ని మేకలు జంప్ అయ్యి ఇక్కడ వచ్చి కొన్నిటికి తొక్కేసాయి అనమాట, అట్లా కూడా చనిపోయినాయి. ఓకే, ఇప్పుడైతే బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఇన్ని కోళ్ళు అయితే ఉన్నాయి. మనము స్టార్టింగ్లోనే చూపించాను, ఈ బాతులు ఉన్నాయి కదా, ఈ బాతులు మనం స్టార్టింగ్లో తీసుకొచ్చాము గిన్నె కోళ్ళతో పాటు. ఒక గిన్నె కోడి ఎగిరిపోయింది, దాని సోబతి ఇంకోటి తెచ్చేసరికి దానికి ఇన్ఫెక్షన్ ఉన్నది తేవడం వల్ల ఇది చనిపోయినాయి అనమాట. అన్ని కోళ్ళు ఒక గిన్నె కోడి వల్లనే చనిపోయినాయి అనమాట. ఇక్కడ టర్కీ కోడి ఒకటి ఉంది. తర్వాత దీని సోబతేమో ఇప్పుడు పిల్లి ఎత్తుకుపోయింది. ఇక్కడ చూసారు కదా మన పావురాలు ఉన్నాయి. ఇక్కడ ఎగ్గు పెట్టింది. ఇదైతే మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాము, మన ఎగ్గు పెట్టింది. ఇగో చూసారు కదా, మన పావురం ఒక ఎగ్గు పెట్టింది. తర్వాత ఈ పైన కూడా అవి క్రాసింగ్ అయితే అవుతున్నాయి. ఈ పావురాల గురించి మీకు కంప్లీట్గా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే దీని గురించి కూడా చెప్తాను, ఇవి ఎక్కడ దొరుకుతాయి ఏంది కథ అని. దీని పిల్లలండి, ఇక్కడ ఒక పిల్ల ఉంది, ఇక్కడ ఇది దీని పిల్లనే. అది కూడా ఈ కింద ఉన్న ఇప్పుడు ఏదైతే కింద గుడ్డు పెట్టిందో వాటి పిల్లలు ఈ 2 కూడా, అవి ఫస్ట్ బ్యాచ్, ఇవి సెకండ్ బ్యాచ్. దీనికంటే పెద్ద ఏమో మా హైదరాబాద్లో నేను మ్యాజిక్ షోకి వాడతాను, అక్కడ మా ఫ్రెండ్ దగ్గరే ఉన్నాయి అవి అయితే. ఇప్పుడు ఇక్కడ 2 ఉన్నాయి. దాంతోపాటు ఇది ఉంది కదా పైనది, ఇది ఫీమేలో మేలో నాకు ఏటో అర్థం కావట్లేదు. ఇదే గుడ్డు పెట్టింది, ఇదే మగదానిలాగా అరుస్తుంది. ఇది మేలా ఫీమేలా అర్థం కాకుండా ఉంది, కానీ దీంట్లో అయితే ఖచ్చితంగా చెప్తాను ఇది మేలా ఫీమేల్ అనేది. అక్కడ ఏదైతే ఉందో అది మేల్ అండి, ఇది ఫీమేల్. ఇక్కడ ఏంటంటే ఇగో ఇది మేలు, అక్కడిది ఫీమేల్. దీని కంటికి
ఒకటి గమనించాలి మీరు. ఓకే, ఇప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, రైట్. ఇది ఉంది కదా, ఇది మగదండి. వీటికి ఇప్పుడు మనం ఫ్యాన్ వేసి ఉన్నప్పుడు అది ఎగిరినప్పుడు దాని ఒక కన్ను అయితే పోయింది. చూపిస్తాను మీకు. ఓహో, ఆగు, ఇంకేం చేస్తలే. చూసారు కదా, ఒక కన్ను పోయింది. ఫ్యాన్ రెక్క తాకిందండి దీనికి, అందుకే ఈ కన్ను పోయింది. ఓకే, ఇప్పుడైతే ఉంది ప్రస్తుతం. ఇది ఇప్పటి వరకు 2 సార్లు పిల్లలు తీసింది, కానీ 2 సార్లు కూడా చనిపోయినాయి వాటి పిల్లలు, బతకలేదు. కానీ వీటి మాత్రం బతుకుతాయి. ఏమో దానిలోనే ఏమైనా ప్రాబ్లం ఉందో తెలీదు, అంటే హెల్తీగా ఉంటలేమో దాని పిల్లలు. దీని అయితే చాలా హెల్తీగా ఉంటాయి, ఇప్పటికీ బతికే ఉన్నాయి. 2 పేర్లు ఉన్నాయి వాటి పిల్లలు, కానీ అవి బతికే ఉన్నాయి ఇప్పటికీ. ఇది ఉంది కదా ఫ్యాంటైల్, ఈ ఫ్యాంటైల్ అయితే ఇప్పుడు బయటికి వచ్చేసింది. దీనికి లోపల పెట్టాలి. దీనికి కూడా సపరేట్గా మనము సెటప్ రెడీ చేయాలి. మన బాతులు ఉన్నాయి కదా, ఇవైతే బాగా టైంపాస్ చేస్తూ ఉంటాయి అన్నమాట. వాటికని ఫుడ్ పెట్టాను ఇక్కడే. మనం నీళ్ళలో కలిపి పెట్టాలి వాటికి, ఎనీ టైం నీళ్ళు అయితే ఉండాలి వాటికి. ఇవి ఉన్నాయి కదా, రాజులా కూర్చున్నాయి కదా. ఓహోహో, హలో హీరో, ఇటు చూడు. ఇది ఒకటే దాని మమ్మీకి బాగా తాగి దీంతో పాటు ఉండేది ఎంత హైట్గా ఉంది చూడండి, చాలా హెల్తీగా ఉంది ఇది. అది కూడా ఇవి 2 ఒక్కదానికే పుట్టినాయి కాబట్టి కొద్దిగా తక్కువ ఉన్నాయి, చాలా హెల్తీ. మన కోళ్ళన్నీ అయితే మనకు కంప్లీట్గా అన్నీ చనిపోయాయండి. లాస్ట్లో 100 కోళ్ళకు దాకా మనకు చనిపోయాయి. అంటే దానికి ఏదో వైరస్ ఏదో బయట కోళ్ళు తేవడం వల్ల అదైతే మనకు జరిగింది. కాబట్టి మనం కూడా బయట కోళ్ళు అయితే ఎక్కువగా వాడద్దు. ఇప్పుడైతే ఇది తెచ్చాము, చూద్దాం ఎన్ని బతుకుతాయి, ఏంది కథ, లాస్ట్ వరకు చూద్దాం. బయటకు వచ్చేసినాయి ఇవన్నీ. అవి ఉన్నాయి కదా, మనము బయట చచ్చే టైంకి బయటికి తీసేసాము. అవే బతికినాయి. మొత్తం 13 దాకా ఉండే, కొన్ని పిల్లులు ఎత్తుకుపోయాయి. తర్వాత మనకు జాలి ఉంది కదా, మెష్ లోపల నుంచి బయటికి అవి మేయనికి పోయినప్పుడు, ఏదైతే మేత తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ చనిపోవడం జరుగుతుంది. ఇది కథ. ఈ బయట ఆడుతున్నాయి కొన్ని అయితే. ఇంకా రెడీ కాలేదు ఫ్రెండ్స్. ఇంకా మనకు ఫైనాన్షియల్గా కొద్దిగా ప్రాబ్లం ఉండడం వల్ల నాకు ఏదైతే ఉందో అది కొద్దిగా తీసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు మనం కొన్ని రోజుల్లో బోర్ అయితే వేయాలి. బోర్ వేసిన తర్వాత మనకు మొత్తం సెట్ అవుతుంది. ఇంకోటి కరెంట్ ఒకటి శాంక్షన్ చేయాలి ఇక్కడ మన కోసమని, అప్పుడే మనకు ఎంత సెట్ అవుతుంది. లోన్ ఏం తీసుకోలేదు, మన ఓన్ ఖర్చుతోనే కొద్దిగా వేసుకుంటున్నాం అనమాట. మీకు ఫెన్సింగ్ కావాలంటే ఎల్బీ నగర్లో ఉంటుంది. ఇది ఎల్బీ నగర్ నుంచి తీసుకొచ్చాము. అక్కడే వాళ్ళు మనకు పోల్ట్రీకి అయితే ఇది బెస్ట్గా సెట్ అవుతుంది అనమాట. పోల్ట్రీ మెష్ అయితే వాళ్ళు మనకు ఆర్డర్ వైజ్గా చేసిస్తారు. ఇవైతే వాళ్ళు పక్క వాళ్ళ దగ్గర నుంచో తీసుకొస్తున్నారు. కొద్దిగా పెద్దగా భారాలు ఉన్నాయి. ఇది పోల్ట్రీ మెష్, ఇది వాళ్ళ దగ్గర ఉంది. ఇదైతే నాకు రీజనబుల్ రేట్లోనే పడింది. 150 ఫీట్లు అంటే కూడా వాటికి మనకు 19,000 రూపాయలు అయింది ఖర్చు. ఆల్రెడీ చెప్పాను. ఈ షెడ్ గురించి కూడా ఎంత ఖర్చు అయిందో ఆ వీడియో కూడా చేశాను. మన మేకలు కూడా వచ్చేసినాయి. అక్కడ నుంచి పిల్లలు అయితే వర్క్ వస్తున్నాయి. ఇక చూసారు కదా, మా డాడీ వెళ్ళారండి. ఈ కొన్ని రోజుల్లో ఇవన్నీ అమ్మేస్తాము. మనము గొర్రెలు మాత్రమే పెడదామని చూస్తున్నాము. ఈ మేకలు ఏంటంటే ఎక్కువగా పెరగవు అనమాట. దీనివల్ల అంటే ఎక్కువగా పెరగలేవు. వీటితో చాలా రిస్క్ అనమాట. ఎక్కడ బయట మేపలేము. బయట ఇప్పుడు పొలాలు కూడా అందరూ కూడా ఇది వేసుకుంటున్నారు. కాబట్టి మా డాడీ అయితే వస్తుంది ఇక్కడ. అంటే మా డాడీ కూడా ఇబ్బంది అయిపోతుంది. అతనికి కూడా సరిగా ఆరోగ్యం ఉండలేదు. సో కాబట్టి అమ్మేస్తున్నాము. ఈ మేకలన్నీ కూడా కొన్ని రోజుల్లో అమ్మేస్తాము. మేము చాలా లాస్ అయ్యామండి. ఎందుకంటే మనకు తెలియకుండా ఏదైనా ప్రాపర్ ప్లానింగ్ లేకుండా మనం చేయడం వల్ల ఎంత జరిగింది. కాబట్టి మనం ఏదైనా ఏ పని అయినా చేస్తే మనం ప్రాపర్ ప్లానింగ్ అయితే ఉండాలి ఖచ్చితంగా. అన్నీ 1కి 10 సార్లు అన్నీ కూడా ఆలోచించుకోవాలి. అప్పుడే మనము ముందు అడిగేయాలి. అది ఏం లేకుండా మనము అడ్డగోలుగా చేసినామంటే మళ్ళా ఈ పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అంటే మాకు అనుభవం అండి, ఇది అనుభవం. అంటే మేమేం తప్పు చేయలేదు ఇందులో, మాకు తెలియకుండా చేసాము. అదొకటే తప్పు. మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే బోర్ వేసుకోవడం. ఫస్ట్ బోర్ వేసుకుంటే దాని తర్వాత మనకు వాటర్ అనుకూలంగా ఉంటే ఏదైనా. ఇప్పుడు ఇది లీజుకు తీసుకున్నాం, వాళ్ళు కొంత నీళ్ళు మాత్రమే ఇస్తున్నారు. అంటే వాళ్ళకు కూడా సరిపోవాలి కదా. వాళ్ళు కొంత నీళ్ళు మాత్రమే మనకు ఇక్కడ ఉండడానికి, స్నానం చేసుకోవడానికి కానీ
ఫ్రెష్ అప్ అవడానికి దీనికి మాత్రమే వాటర్ ఇస్తున్నారు. దాని తర్వాత మనకు అదే బోర్ ఉందనుకో, ఇక్కడ నుంచి మొత్తం చెట్లు వేసుకోవచ్చు. మేము చెట్లు వేసుకున్నా కూడా మనకు కానీ అంటే చెట్లు వేసుకుంటేనే కదా నాటుకోళ్ళు తిరగడానికి ఉండేది. ఇప్పుడు చెట్లు లేవు, ఇక్కడ కూలింగ్ ఎక్కువ లేదు కాబట్టి మేము నెక్స్ట్ దానివల్లనే ఆగాము. కొన్ని రోజుల్లో మేము బోర్ కూడా వేపిస్తాం. బోర్ వేసిన తర్వాత ఇక్కడ మొత్తం ఈ ఏరియాలో మొత్తం చెట్లు వేద్దామని చూస్తున్నాము. దీనికి ఒక చిన్నగా లాన్ లాగా, తర్వాత నాటుకోళ్ళు ఓన్లీ యానిమల్సే పెంచేటట్టు. కొన్ని రోజుల్లో ఈ మేకలు కూడా కొన్ని అప్పు ఉందండి, ఆ అప్పులు మొత్తం తీర్చేసాక ఈ మేకలు తీసేస్తాము. జస్ట్ ఓన్లీ ఇందులో బర్డ్స్ మాత్రమే ఉంటాయి. బర్డ్స్ వీటికి కేరింగ్, ఇంకా అమ్మడము అలాంటివి ఏమి ఉండదు. ఒకవేళ ఉంటే నాటుకోళ్ళు మాత్రమే ఉంటాయి. మేకలు కూడా తీసేస్తాము. ఓన్లీ పొట్టెలు ఉంటాయి, లేదంటే అవి కూడా తీసేసే ప్లానింగ్లో ఉన్నాము. చూద్దాం ముందు ఎట్లా ఉంటుందో. సో ఇది గాయస్, వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ ఎవరికైనా ఇన్ఫర్మేటివ్గా ఉంటే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. థ్యాంక్ యూ గాయస్, చాలామంది నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ కూడా ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలి. చాలామంది మనకి ఇన్ఫర్మేషన్ కూడా అడిగారు, వాళ్ళకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.